నమస్తే బంగారాలు. ఇక ఈ రోజు వంట డ్యూటీ వచ్చేసి నాది. ఇక ఈ రోజు పాలకూర పప్పు చేస్తున్నాయి. ఇక విజిల్ కుక్కరే అవసరం లేదు, ఇక రైస్ కుక్కర్ లో ఈట పప్పు ఉడుకుతుంది. ఇక చూద్దురండి. ఫస్ట్ కందిపప్పు చక్కగా ఆడుకొని గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాసుల వాటర్ అయితే పోసేసాను. ఇంక అందులోనే 2 పాలకూర కట్టలు మంచిగా కడిగి దొడ్డు బొడ్డు కట్ చేసి 2 ఉల్లిగడ్డలు కొంచెం చింతపండు ఆయిల్ పసుపు అయితే వేసేసిన. ఇక నిద్రమప్పులో మర్చిపోయిన ఉంటుంది, మళ్ళీ వచ్చి జరంత ఉప్పేసి మళ్ళీ మూత పెట్టేసిన. ఇక అది ఉడికే గ్యాప్ లో ఇక పక్కన కొంచెం బౌల్ ఆయిల్ తీసుకొని పప్పుట్నాలు వేసి ఎండుమిర్చి వెల్లుల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి అయితే వేసి తాలింపు రెడీ చేసుకున్నాం. ఈ గ్యాప్ లో పండ్లు కూడా తోమేసిన. ఇంకెట్లా పప్పు ఉడుకుతుందని చెప్పేసి గ్యాప్ లో తానం చేసి అయితే వచ్చి రైస్ పెట్టేసిన. బ్యాచిలర్ రూమ్ లో పప్పు తేడు ఉంటుంది, అందుకే ఆ స్పూన్ తోటి అడ్డం తోటం కలిపేసిన. ఇంకా వేరే గిన్నెలో కొంచెం చింతపండు నీళ్ళు వేసి పిసికి వాడేసిన. ఆ చింతపండు రసం అండ్ తాలింపు అండ్ నేను రుద్దిన పప్పు ఒక బౌల్లోకి వేసుకొని 10 నిమిషాలు ఉడకబెట్టినాక టేస్ట్ చేయడానికి అయితే రెడీ. పప్పు జరంతా చేతులు వేసుకొని నాకినాక నా ఇన్నర్ ఫీలింగ్ అయితే మంచి డిష్ చేసి కస్టమర్కి నచ్చితే అవే 1000 క్లాప్స్. ఇంకా ఈ జన్మకి ఇంతకు మించి ఇంకేం కావాలి. ఇంకా దీని తల్లి బాక్స్ కట్టేసుకొని కూలి పనికి అయితే స్టార్ట్ అయినా.